హాయ్ ఫ్రెండ్స్, ఇది నా ఫస్ట్ వీడియో బిగ్ బాస్ రివ్యూ స్టార్ట్ చేస్తున్నాను. సో నా అనాలిసిస్ మీకు నచ్చినట్టయితే ఖచ్చితంగా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. సో మనం ప్రతి వీడియో ప్రతి ఎపిసోడ్ గురించి మాట్లాడుకుందాం, సుత్తి లేకుండా సూటిగా మాట్లాడుకుందాం. సో స్ట్రైట్ గా ఫస్ట్ ఎపిసోడ్కి వెళ్ళిపోదాం. ఫస్ట్ ఎపిసోడ్ లో స్టార్టింగ్ లో నాగార్జున గారు వచ్చారు. నాగార్జున గారు ఏవి వేశారు, స్టైలిష్ గా లుక్ గా మొత్తం బాగుంది, ఏవి మొత్తం కట్టు. సో ఈ ఎపిసోడ్ నాకు నచ్చింది, ఎందుకు నచ్చలేదు, ఎందుకు నచ్చింది, ప్రతిదీ క్లియర్ గా మాట్లాడుకుందాం. నాగార్జున గారి ఎంట్రీతోనే బిగ్ బాస్ వాయిస్ ఇచ్చారు. బిగ్ బాస్ వాయిస్ ఎవ్రీ సీజన్ లో ఏ వాయిస్ ఉందో సేమ్ ఇదే సీజన్ లో, ఈ సీజన్ లో కూడా అదే వాయిస్ కంటిన్యూ చేశారు. సో చిన్న చేంజ్ ఏంటంటే ప్రతి సీజన్ లో బిగ్ బాస్ కృష్ణుడిలాగా సారథలాగా ఉంటారు కదా మన కంటెస్టెంట్ నడిపిస్తూ. సో ఈ సీజన్ అలా కాకుండా వాళ్ళతో పాటు రణరంగంలో దిగుతారు అన్నట్టు నాగార్జున సార్ ఎక్స్ప్లెయిన్ చేశారు అనమాట. సో తర్వాత డైరెక్ట్ హౌస్ చూపించేశారు. నాగార్జున సార్ తీసుకెళ్లి హౌస్ మొత్తం మనకి హౌస్ ఎలా ఉంది ఏంటి అన్నట్టు చూపించారు. ఇక్కడ నాకు బాగా నచ్చింది ఏంటంటే హౌస్ చూపిస్తున్న ప్రతిసారి ఆ విజువల్స్ అప్పుడు బ్యాక్గ్రౌండ్ స్కోర్, ఓజీ మూవీలో సాంగ్స్ ప్లే అవుతున్నాయి. బ్యాక్గ్రౌండ్ స్కోర్ మొత్తం సూపర్ అనిపించింది, నాకైతే చాలా బాగా అనిపించింది. తర్వాత కొంచెంసేపు ఈ 13 మెంబర్స్ కామనర్స్ ఉన్నారు, టాప్ 13. సో వాళ్ళతో కొంచెంసేపు మాట్లాడొచ్చారు అనమాట. సో తర్వాత మాట్లాడించిన వెంటనే ఒక ఏవి ఒకటి వేసారు వాళ్ళదే. మన అగ్ని పరీక్ష మొత్తం ఉంది కదా, దానికి సంబంధించిన ఒక ఏవి వేశారు. నాకు ఆ ఏవీలో బాగా నచ్చింది ఏంటంటే మన ఆర్మీ పవన్ కళ్యాణ్ ఉన్నారు కదా, తనది ఫుడ్ టాస్క్ ఒకటి అది బాగా ఎలివేట్ చేసినట్టు వేశారు. తర్వాత మన మాస్క్ మ్యాన్ హరీష్ ఉన్నారు కదా, మాస్క్ మ్యాన్ హరీష్ ట్రిమ్ చేశారు చూసారా హాఫ్ అరగుండు. సో అదొకటి బాగా ఎలివేట్ చేస్తున్నట్టు. అలాగే దమ్ము శ్రీజ బాగా టాస్క్లు ఆడుతున్నట్టు ఇట్లాంటివి అన్ని కొంచెం మెయిన్ సీన్ అన్ని కొంచెం అట్లా ఎమోషనల్ సీన్స్ అని అట్లాగా అగ్ని పరీక్ష మొత్తం కలిపి ఒక ఏవి వేశారు. చాలా బాగా అనిపించింది అది కూడా. సో స్ట్రైట్ గా మనం మాట్లాడుకుంటే ఫస్ట్ సెలబ్రిటీ హౌస్ లో ఫస్ట్ సెలబ్రిటీ నుంచి ఫస్ట్ సెలబ్రిటీ ఎవరంటే తనుజ గారిని డాన్స్ పర్ఫార్మెన్స్ తో వచ్చారు. డాన్స్ బాగానే అనిపించింది, డాన్స్ బాగా వేసుకొని వచ్చారు. ఒక డాన్స్ పర్ఫార్మెన్స్ డాన్స్ చేసి తనుజ గారు వచ్చారు. తను డాన్స్ అయిపోయినాక స్టేజ్ మీదకి వచ్చిన తర్వాత నాగ సార్ తో మాట్లాడుతున్నప్పుడు కొంచెం ఓవర్ కాన్ఫిడెన్స్ గా అనిపించింది నాకు. తనుజ గారు మాటలు వింటుంటే కొంచెం ఓవర్ కాన్ఫిడెన్స్ తో వచ్చినట్టు. నాగ సార్ ఒకటి అడిగారు అనమాట, ఉన్న 13 కామనర్స్ ఉన్నారు కదా, నీకు ఎవరైనా వాళ్ళ కాంపిటేటర్ ఎవరన్నా అనిపిస్తున్నారు నీకు అని అడిగితే నాకు ఎవరు అనిపించట్లేదు అన్నట్టు కొంచెం ఓవర్ కాన్ఫిడెన్స్ గా చెప్పినట్టు నాకైతే అనిపించింది. సో నాకు అనిపించింది, అది మీకు అనిపించాలని కాదు కదా. సో మీకు ఎలా అనిపించిందో, మీకు ఏమైనా అనిపిస్తే కామెంట్ చేయండి నాకు. సో ఓకే అయిపోయింది. తర్వాత సెకండ్ కంటెస్టెంట్ కూడా సెలబ్రిటీ దాంట్లో పంపించారు. మళ్ళీ సెలబ్రిటీనే తీసుకొచ్చారు. మళ్ళీ ఒక డాన్స్ పర్ఫార్మెన్స్, స్టేజ్ పర్ఫార్మెన్స్ ఇచ్చారు. సో తర్వాత తనేమో సెకండ్ సెలబ్రిటీ ఎవరో కాదు, ఆల్మోస్ట్ 50 మూవీస్ లో యాక్ట్ చేశారు అనమాట. లాంగ్వేజ్ ఆల్మోస్ట్ అన్ని లాంగ్వేజ్ లో యాక్ట్ చేశారు. అలాగే మన బాలకృష్ణ గారితో లక్స్ పప్ప సాంగ్ లో డాన్స్ చేశారు చూసారా. సో తను వచ్చారనమాట ఎంట్రీ. తనకు ఒక స్పెషల్ ఏవి ఇచ్చారు, ఎమోషనల్ ఏవి బాగుంది, చాలా బాగా కట్ చేశారు. ఎమోషనల్ గా బాగా అనిపించింది, చూస్తే నాకు బాగా అనిపించింది. లైఫ్ లో పడిన స్ట్రగుల్స్ అన్ని వేశారు. దట్టు ఇంకోటి ఏంటంటే తను లవ్ ఫెయిల్ అయింది అనమాట. తనకి లవ్ ఫెయిల్ అయింది. ఆ లవ్ ఫెయిల్యూర్ వల్ల ప్రపంచంలోనే ఇంకా ట్రూ లవ్ లేదు, ఇంకా లవ్వే లేదు అన్నట్టు తనకు అనిపించినట్టు ఆ ఏవీలో కానీ తను అక్కడ మాట్లాడినట్టు నాకు అనిపిస్తూ ఉంటది. సో నాగసార్ అనమాట అంటే వెంటనే అంటారు, సో అట్లా అనుకో, మాకు లవ్ ఉంటుంది, ట్రూ లవ్ ఉంటది అన్నట్టు సార్ కన్వే చేశారు అనమాట నాగసారు. ఓకే, తను కూడా హౌస్ లో పంపిస్తారు. ఓకే, థర్డ్ కంటెస్టెంట్ గా ఎవరు పంపించారంటే 13 ఒకరిని ఫస్ట్ సెలెక్ట్ చేస్తున్నారు. సో అది ఎవరో సెలెక్ట్ చేశారు. నాగ సార్ ఏం చేశారంటే కొన్ని ఫొటోస్ అట్లా పెట్టుకొని ఉంచుకున్నారు. సో దాంట్లో ఒకరు ఫోటో తీసారనమాట. ఆ ఫోటో తీసిన వాళ్ళు ఫస్ట్ కామనర్స్ కంటెస్టెంట్ గా, థర్డ్ కంటెస్టెంట్ గా హౌస్ లోకి ఎంటర్ అవుతారు. సో ఆ ఫోటో ఎవరిదంటే మన ఆర్మీ పవన్ కళ్యాణ్ ఫోటో తీశారు. ఇక ఆర్మీ పవన్ కళ్యాణ్ ఇంకా ఫుల్ హ్యాపీతో స్టేజ్ ఎక్కి స్టేజ్ మీదకి వెళ్ళారు అనమాట. వెళ్ళి నాగ సార్ తో కొంచెంసేపు మాట్లాడి ఆర్మీ పవన్ కళ్యాణ్ ని ఇక హౌస్ లో పంపిస్తున్నప్పుడు ఆర్మీ పవన్ కళ్యాణ్ కి ఒక టాస్క్ ఇచ్చారు. ఏంటంటే ఆల్రెడీ ఇద్దరు సెలబ్రిటీస్ లోపలికి వెళ్ళారు కదా, ఆ ఇద్దరు సెలబ్రిటీస్ కి ఒక టాస్క్ ఇచ్చారు. ఏదో ఒక టాస్క్ అన్నట్టు ఏం చెప్పారు, అది లోపలికి వెళ్ళినాక
చెప్తానని చెప్పి పంపించారు. సో లోపలికి వెళ్ళినాక ఏం చేశారు, ఆర్మీ పవన్ కళ్యాణ్ మొత్తం ముగ్గురు కంటెస్టెంట్ ఉన్నారు కదా, బాత్రూమ్స్ క్లీనింగ్ వాళ్ళిద్దరిలో ఎవరికైనా ఒకరికి అసైన్ చేయన్నట్టు ఒకరికి అన్నట్టు ఇచ్చారు. అది అడిగారు ఆర్మీ పవన్ వన్ డే 1 వీక్ అంటే లేదు 1 వీక్ అన్నట్టు నాకు సరే చెప్పారు. సో ఆర్మీ పవన్ ఏం చేశారంటే హీరోయిన్ ఉన్నారు కదా లక్ష్మపాప సాంగ్ లో చేసింది తనకి ఇచ్చారన్నమాట. ఎందుకు ఇచ్చారు కూడా అని అడిగాడు నాకు సరే ఎందుకు తనకే ఎందుకు ఇచ్చావు అని అడిగితే వద్దు 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 అంటున్నారు, సో అందుకే ఇక్కడ ఉంటే అందరూ అన్ని చేయాలి కదా అందుకే వద్దు అన్నందుకనే ఇచ్చాను అన్నట్టు అని చెప్పాడు. చాలా బాగా అనిపించింది అది కూడా. మళ్ళీ 4th కంటెస్టెంట్ మళ్ళీ సెలబ్రిటీని తీసుకొచ్చారు. సో 4th కంటెస్టెంట్ ఎవరో కాదు ఎమాన్యుల్ వచ్చాడు. ఎమాన్యుల్కి రైట్ సింపుల్ గా వచ్చాడు. ఒక ఏవి వేశారు. ఏవి ఫుల్ గా కామెడీగా కొంచెం ఎమోషనల్ గా ఫాదర్ మదర్ సెంటిమెంట్ కొంచెం ఎమోషనల్ ఫుల్ కామెడీగా ఉంది, చాలా బాగా అనిపించింది. ఎమాన్యుల్ ఒకటి అడిగారు, నీకు ఉన్న కంటెస్టెంట్లు ఇక్కడ ఉన్న కాంబినేషన్ ఉన్నారు కదా ఆల్రెడీ ఒకళ్ళు వెళ్ళిపోయారు కదా ఇంకా 12 మెంబర్స్, ఈ 12 మెంబర్స్ కాంబినేషన్ లో నీకు ఎవరు బాగా కాంపిటేటర్ నీకు కాంపిటేటర్ అని అనిపించారని అడిగితే వెంటనే ఎమాన్యుల్ మన మాస్క్ మ్యాన్ హరీష్ ని దమ్ము శ్రీజకి చెప్పాడు. వీళ్ళిద్దరూ బాగా అనిపించారు, కాంపిటేటర్ అనిపిస్తున్నారు అన్నట్టు చెప్పారు. సో ఎమాన్యుల్ కు కొంచెం మెమిక్రీ టాలెంట్ ఉంది కాబట్టి సో స్క్రీన్ మీద ఫొటోస్ వేస్తూ ఆ సెలబ్రిటీ వాయిస్ ని ఇమిటేట్ చేస్తూ కామనస్ మామూలుగా గేమ్ గెలిస్తే ఎట్లా స్పీచ్ ఇస్తారు అన్నట్టు ఒకటి చేయమన్నారు. సో చిరంజీవి గారి ఫోటో డిస్ప్లే చేశారు స్క్రీన్ మీద. వెంటనే ఎమాన్యుల్ చిరంజీవి వాయిస్ తో కొంచెం ఈసారి కామనర్స్ గెలిస్తే బాగుంటది అన్నట్టు చిన్న బాగా అనిపించింది నాకు అది. ఎందుకంటే తన సెలబ్రిటీ అయ్యకుండా కామనర్స్ ని సపోర్ట్ చేస్తూ జస్ట్ మాట్లాడు చిరంజీవి వాయిస్ లో. సో చిరంజీవి గారి వాయిస్ లో చాలా బాగా అనిపించింది నాకు అది. ఓకే, తర్వాత వెంటనే ఎమాన్యుల్ కూడా హౌస్ లో పంపించేసారు. సో 5th కంటెస్టెంట్ గా సృష్టి వర్మ గారిని సెలబ్రిటీ సృష్టి వర్మ అంటే అదే మొన్నటిదాకా ఇష్యూ అయింది కదా జానీ మాస్టర్ ఇష్యూ. సో ఆమెని మేడం పంపించారు అన్నమాట సెలబ్రిటీ కింద సృష్టి వర్మ గారిని. సృష్టి వర్మ గారు కూడా ఆల్రెడీ డాన్సర్ కాబట్టి డాన్స్ మాస్టర్ కాబట్టి డాన్స్ పర్ఫార్మెన్స్ తోనే స్టేజ్ మీద ఎంటర్ ఇచ్చారు. నాకు సార్ అడిగారు అనమాట ఏంటంటే సింపుల్ గా ఆల్రెడీ ఒక ఇన్సిడెంట్ అయింది కదా, ఆ ఇన్సిడెంట్స్ గురించి కొంచెం లేడీస్ అదే అమ్మాయిలందరికీ కొంచెం స్పీచ్ లాగా ఇవ్వన్నట్టు. అంటే తనందరూ సోషల్ మీడియా అయ్యి పట్టించుకోకండి, మీకు నచ్చింది చేయండి, మంచిగా ఉండన్నట్టు చెప్పారు. నేనేంటో అంటూ ప్రూవ్ చేసుకుంటా లోపలికి వెళ్ళినాక బయట చూసింది అంత నిజం కాదు కదా, సో బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్ళిన తర్వాత అదేంటో నేనంటే ఏంటో తెలుస్తుంది కదా అన్నట్టు సృష్టి వర్మ కూడా చెప్పారంట అట్లాగా. సో చూడాలి మరి లోపలికి వెళ్ళినాక ఎట్లా బిహేవ్ చేస్తారో. సో అయిపోయింది. తర్వాత 6th కంటెస్టెంట్ పంపడానికి బిందు గారిని పిలిచారనమాట. సో బిందు గారు వచ్చి ఏం చేశారంటే ఇక్కడ నాకు ఒకటి నచ్చలేదు. ఎందుకంటే ఇప్పుడు 5 కంటెస్టెంట్ని ఓటింగ్ లో తీసుకుంటారని చెప్పారు. మళ్ళీ ఇక్కడికి వచ్చినాక ఏమన్నారు, ఇక్కడ 3 మెంబర్స్ ని ఓటింగ్ లో తీసుకుంటాము, మిగతా 2 జ్యూరీ సెలెక్ట్ చేస్తుందని చెప్పారు. మరి అలాంటప్పుడు అందరికీ ఓట్లు ఎందుకు ఏమని చెప్పటం, నాకు ఇది ఎందుకు నాకు అర్థం కాలేదు. సార్ మీకు ఏమైనా అర్థం ఏంటో నాకు కామెంట్లో పెట్టండి. వచ్చారు బిందు గారు వచ్చి ఎవరిని సెలెక్ట్ చేశారు ఇప్పుడు మాస్క్ మ్యాన్ హరీష్ గారిని సెలెక్ట్ చేశారు. సెలెక్ట్ చేసి కొన్ని చేంజ్ చేసుకోవాలి తను, కానీ తనలో ఒకటి నాకు బాగా నచ్చింది అన్నట్టు బిందు గారు ఒక మంచి పాయింట్ బాగా చెప్పారు. అసలు అబద్ధం ఆడటం, ఏదైనా అంటే మొహం మీద కొల్లా చెప్తాడు, మొహం మీద కొట్టినట్టు చెప్తాడు అన్నట్టు చెప్పారు. సో అది కూడా నాకైతే బాగా అనిపించింది. సో అట్లా చెప్పినాక తర్వాత లోపల పంపించారు హరీష్ గారిని కూడా లోపల పంపించారు. 7th కంటెస్టెంట్ గా బర్నీ గారు ఐడియా ఉంటూ ఉంటారు మీకు. బర్నీ గారు ఏవి వేసి బర్నీ గారిని ఇన్వైట్ చేశారు స్టేజ్ మీదకి. ఇక్కడ ఏమనిపించింది, ఇక్కడ ఏం కొంచెం డ్రామా లాగా ఏదో చేశారు, ఏదో ట్రై చేశారు డ్రామా లాగా. అది పెద్దగా వర్కౌట్ అవ్వాలా. ఏంటంటే బర్నీ గారు ఏదో ఒక బాక్స్ తీసుకొచ్చారు. ఆ బాక్స్ లో ఒక లాకెట్ సంథింగ్ ఆయనకి సంథింగ్ ఆయన లైఫ్ లాగా ఆయన ప్రాణం లాగా లాకెట్ అన్నట్టు క్రియేట్ చేసినట్టు ఆయన తీసుకొచ్చారు. ఒకటి లాకెట్ బాక్స్ లో పెట్టుకుని, అది మనకి ఏం చూపించలేదు. బిగ్ బాస్ మామూలుగా అయితే మనం ఎలా వెళ్తే అలా వెళ్ళిపోవాలి, కానీ మనతో పాటు ఏ వస్తువులు తీసుకెళ్ళకూడదు కదా. సో అది లేకుండా వెళ్ళమని నాకు అర్థం కాదంటే నేను అది లేకుండా వెళ్ళాలంటే బిగ్ బాస్ ఒప్పుకోలేదు. సో నేనైతే ఇది లేకుండా లోపలికి వెళ్ళనని చెప్పి ఈయన బయటకు వెళ్ళిపోయారు. ఇది కొంచెం డ్రామాలా అనిపించింది. ఏదో మనకు అర్థమైపోతుంది, ఇదేదో యాక్షన్ లాగా ఏదో డ్రామాలా క్రియేట్ చేశారు అన్నట్టు మనకు అర్థమైపోతా ఉంటుంది. సో ఇది అయిపోగానే
వెంటనే 8th కంటెస్టెంట్ గా భరణి గారు బయటికి వెళ్ళిపోయారు. ఇంకా మనకి లోపల పంపించి హౌస్ లో పంపించలేదు. వెంటనే 8th రీతు చౌదరి గారు మీకు ఐడియా ఉన్నారు కదా, మనకి జబర్దస్త్ ఇట్లా వీటిలో షోస్ లో అట్లా చేస్తూ ఉంటారు. సో రీతు చౌదరి గారు డాన్స్ పర్ఫార్మెన్స్ తో స్టేజ్ మీద ఎంట్రీ ఇచ్చారు. ఎంట్రీ ఇచ్చిన తర్వాత డాన్స్ అయిపోయిన నాగ్ సార్తో మాట్లాడుతూ నాకు కొంచెం నోటితోలు ఎక్కువ, కొంచెం నాకు కొంచెం నోటితోలు ఎక్కువ, అవి నేను కొంచెం లోపలికి వెళ్ళి తగ్గించుకుంటాను అన్నట్టు చెప్పారు. నీకు అక్కడ నాకు సరే అడిగారంటే 13 మెంబర్స్ కార్నర్స్ లో నీకు ఎవరు కాంపిటేటర్ గా నీకు అనిపిస్తున్నారంటే నాగి పేరు చెప్పింది. నాగి పేరు చెప్పి సేమ్ నాకులాగే తనకి కూడా ఫిల్టర్స్ ఉండవు, నాకు ఫిల్టర్స్ అయినట్టు తనకి ఫిల్టర్స్ ఉండవు, సో నాకులాగే తను ఆడతాడు అన్నట్టు చెప్పింది చౌదరి గారు. ఇది అయిపోయినాక పంపించేశారు. రీతు చౌదరిని హౌస్ లో పంపించేశారు. పంపించేసిన తర్వాత మళ్ళీ భరణి గారు మరి స్టేజ్ మీద ఎంట్రీ ఇచ్చి ఆ బాక్స్ లో ఏముంది అన్నట్టు మామూలు చూపిస్తే ఒక లాకెట్ ఉంది. ఫస్ట్ టైం బిగ్ బాస్ ఏదో ఒక లాకెట్ తో లోపలికి పంపిస్తున్నట్టు ఆ బాక్స్ తీసుకొని లోపలికి పర్మిషన్ ఇచ్చినట్టు నా సార్ అదే ఒక డ్రామాలా క్రియేట్ చేసేది అంతా. అది పెద్ద వర్కౌట్ అవ్వలేదు నాకు తెలిసి, అర్థమైపోతుంది మనకి. ఇప్పుడు 9th కంటెస్టెంట్ గా ఎవరు పంపించారు? డేమన్ పవన్ పంపించారు. ఇక్కడ నాకు నచ్చని విషయం ఇదే. అసలు డేమన్ పవన్ అగ్ని పరీక్షలో ఏం ఆడాడు? అసలు ఏం పర్ఫార్మెన్స్ ఉంది? ఒక మాట తీరు ఏమైనా ఉందా, లేకపోతే ఏమైనా టాస్క్లు ఆడాడు? ఏదో 1-2 టాస్క్లు ఆడాడు. దాంతో పోలిస్తే నాగి చాలా బాగా, నాగి చాలా మాట తీరు కానీ, నాగి టాస్క్లు కానీ, నాగి చాలా పర్ఫార్మ్ బాగా చేశాడు. కానీ ఇక్కడ ఎందుకు మరి డేమన్ పవన్ ని సెలెక్ట్ చేశారు? నాకేమీ నాకేమి ఇదేదో కొంచెం వర్తిగా అనిపించలేదు. సరే, మరి డేమన్ పవన్ అడిగారు, నీతో పాటు ఉన్న వాళ్ళ కామనర్స్ లో ఎవరిని హౌస్ లోకి తీసుకెళ్తావు అంటే ఏం చెప్పాడు డేమన్ పవన్? ప్రియా గారిని ఎవరిని అడిగితే ప్రియా గారిని తీసుకెళ్తానని చెప్పాడు. పంపించారు డేమన్ పవన్ ని లోపలికి పంపించిన తర్వాత సో ఇద్దరు సెలబ్రిటీల తర్వాత ఒక కామన్ పంపిస్తున్నారు కదా, ఇప్పుడు ఇద్దరు సెలబ్రిటీలకి మళ్ళీ ఒక టాస్క్ ఇస్తున్నట్టు డేమన్ పవన్ తో టాస్క్ ఇవ్వమని చెప్పారు. టాస్క్ ఏంటంటే గిన్నెలు వాష్ చేసి గిన్నెలు కడిగే పని ఎవరికి ఇస్తావు అన్నట్టు అంటే రీతు చౌరికి ఇచ్చాడు అనమాట. గిన్నెలు వాష్ చేసేది కడిగే పని రీతు చౌరికి ఇచ్చాడు మన డేమన్ పవన్. సో 10th కంటెస్టెంట్ గా సంజన గారు ఎంట్రీ ఇచ్చారు. సంజన గారికి ఒక ఏవి వేసారు, ఎమోషనల్ ఏవి ఉంది, చాలా బాగుంది. సంజన గారి ఏవి నాకు చాలా బాగా అనిపించింది. తనకి ఏదో ఒక కేసులో ఇరుక్కున్నట్టు అది దాని గురించి ఏదో ఎక్స్ప్లెయిన్ చేశారు నా సార్తో మాట్లాడుతూ. అది కేసు కూడా లేదు, ఇప్పుడు హైకోర్టులో క్లీన్ చిట్ ఇచ్చారు అన్నట్టు అది ఎక్స్ప్లెయిన్ చేసుకొచ్చారు. సో ఇది వరకు అవన్నీ టీవీ ఛానల్స్ లో అవన్నీ వేసి రుద్ది వదిలేశారు. తన కెరీర్ కొంచెం స్పాయిల్ అయినట్టు, అనవసరంగా ఏమీ లేనిది ఏదో ఉన్నట్టు క్రియేట్ అయినట్టు చాలా ఫీల్ అవుతూ చెప్తూ ఎమోషనల్ అయ్యారు. సో ఇప్పుడు మన ఈ బిగ్ బాస్ లోకి వెళ్ళి నేనేంటో అన్నట్టు ప్రూవ్ చేసుకుందాం అన్నట్టు అనుకున్నారు సంజన గారు అని మామూలు చెప్పారు అనమాట. సో అయిపోయింది. నాకైతే చాలా బాగా అనిపించింది. ఆమె చెప్పిన మాటలు, సంజన గారు చెప్పిన మాటలు అవి అన్ని చూసి నాకు బాగా అనిపించింది. సో లోపలికి వెళ్ళిపోయారు, హౌస్ లో పంపించేసారు. తర్వాత సో 11th కంటెస్టెంట్ గా ఎవరంటే తెలంగాణ ఫోక్ సాంగ్స్ పాడతారు కదా, డాన్స్ చేస్తారు కదా, రాము రాథోడ్. అసలు రాము రాథోడ్ కి తెలంగాణ ఫోక్ సాంగ్స్ మామూలు ఫాలోయింగ్ లేదు. బేబచ్చన్ యూట్యూబ్ వ్యూవర్షిప్ ఉంది, అసలు బయట కూడా బేబచ్చన్ ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా ఉంది తన సాంగ్స్ కానీ తనకి కానీ. సో తన్ని ఒక ముంబైకి రాని పాట ఉంది కదా, రాను ముంబైకి రాని పాట, ఆ పాట డాన్స్ పర్ఫార్మెన్స్ చేసి ఎంట్రీ ఇచ్చాడు. సూపర్ అనిపించింది నాకైతే. బెస్ట్ ఫ్యాన్ ఫాలోయింగ్ వెళ్తుంది అయితే ఉన్న లిస్ట్ లో అయితే తనే రాము రాథోడ్ గారే. నాకు బాగా అనిపించింది. తన డాన్స్ కూడా చాలా బాగా చేస్తే చాలా సూపర్ ఉంది. నాగసార్ కూడా అడిగారు నీ సాంగ్ కి ఎన్ని వ్యూస్ వచ్చాయని అంటే 5.16 million వ్యూస్ ఎన్నో వచ్చాయని చెప్పాడు. అస్సలు నాగసారే డైరెక్ట్ గా ఎలివేషన్ ఇచ్చారనమాట.
ఏ మూవీ వాటికి కూడా కనీసం దరిదాపుల్లో కూడా రావు సాంగ్స్ అన్ని వ్యూస్ నీకు వచ్చాయి అన్నట్టు ఎలివేషన్ ఇచ్చారు. చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు తను కూడా, రామరాత్రి గారు కూడా. ఓకే, తను కూడా హౌస్ లో పంపించేశారు. తర్వాత 12th కంటెస్టెంట్ గా నవదీప్ గారిని పిలిచారు. 12th కంటెస్టెంట్ అనౌన్స్ చేయడానికి నవదీప్ గారిని పిలిచారు. నవదీప్ గారు వచ్చి ఇక 4th కామనర్ గా పంపించడానికి వచ్చారన్నమాట. ఇంకెవరు పంపిస్తారు? నవదీప్ గారిని వచ్చి దమ్ము శ్రీజ అని పిలిపించారు. దమ్ము శ్రీజ అని పిలిపించి దమ్ము శ్రీజ అని 4th కంటెస్టెంట్ గా సెలెక్ట్ చేశారు. కామనర్స్ ని 4th కంటెస్టెంట్ గా లోపలికి 12th కంటెస్టెంట్ కి పంపించడానికి దమ్ము శ్రీజ సెలెక్ట్ అయ్యింది, చేశారు. బాగా నవదీప్ గారు దమ్ము శ్రీజ గురించి బాగా చెప్పారన్నమాట. అంతమంది సెలబ్రిటీస్ మీ అందరూ ఇంతమంది జ్యూరీ ఉండి అంతమంది ఉన్నా సరే ఫేస్ టు ఫేస్ అందరితో వాయిస్ ఒకటే బాగలేదు, కానీ తను ఆడే ఆట కానీ తను ఎక్స్ప్లెయిన్ చేసే విధానం కానీ అన్ని చాలా బాగా అనిపించాయి. అందుకే తను ఎట్లాగైనా హౌస్ లోకి వెళ్ళాలన్నట్టు నవదీప్ గారు చెప్పారన్నమాట. తను కూడా దమ్ము శ్రీజ కూడా ప్రతిదీ నవదీప్ గారి గురించి కానీ అక్కడ అన్న హౌస్ కంటెస్టెంట్ గురించి కానీ అందరి గురించి బాగా మాట్లాడింది. అక్కడ నవదీప్ గారు కాలు మీద కూడా పడి దండం పెట్టుకుని లోపలికి వెళ్ళింది. ఇంకా నవదీప్ గారు కూడా షాక్ అయిపోయారు అనమాట, ఏంటి ఎలా కాలు మీద పడిపోయింది అన్నట్టు. అయిపోయింది. దమ్ము శ్రీజ లోపలికి వెళ్ళిన తర్వాత చెప్పగా ఇద్దరు కంటెస్టెంట్ తర్వాత ఎవరైతే కామనర్ వెళ్తారో వాళ్ళు టాస్క్ ఇవ్వాలన్నమాట. ఏం ఇచ్చారంటే బట్టలు ఉతకాలి. హౌస్ మేట్స్ ఉన్న అందరు బట్టలు ఒక వారం పాటు ఉతకాలన్నట్టు ఎవరికైనా ఒకరికి ఇమ్మంటే దమ్ము శ్రీజ ఏం చేసింది, మన రామురాతుడి గారికి ఇచ్చింది. తను యాక్సెప్ట్ చేశారన్నమాట. తర్వాత 13 కంటెస్టెంట్ గా సుమన్ శెట్టి గారిని పిలిచారు. సుమన్ శెట్టి గారికి ఒక ఏవేసి, సుమన్ శెట్టి అంటే ఇదే మన నిజం జయం సినిమాలో కామెడీగా ఉన్నారు కదా ఆయన. ఏవి కూడా చాలా బాగా అనిపించింది. తన పిల్లలు వాళ్ళ ఫ్యామిలీ అట్లాగా వాళ్ళ అమ్మగారితో కలిపి ఒక ఎమోషనల్ ఏవి లాగా కొంచెం వేసారనమాట. అది కూడా చాలా బాగా అనిపించింది. తను మాట్లాడుతూ కొన్ని తన మార్క్ డైలాగ్ కామెడీలతో ఆ ఏవి అంతా అయిపోయింది. స్టేజ్ మీదకి వచ్చాడు నాగార్జున గారితో మాట్లాడుతూ తను మాట్లాడిన తర్వాత హౌస్ లో పంపించేశారు. ఇక్కడ ఇది అసలు మ్యాజిక్ అంటే ఇక్కడ 14th కంటెస్టెంట్ గా ప్రియా ఓటింగ్ తో ప్రియా గారిని లోపల పంపిస్తున్నాం అన్నట్టు ప్రియా గారు మన కామనర్స్ లో ఉన్నారు కదా ప్రియా గారిని పంపిస్తున్నారు. అసలు నాకు అర్థం కాదు, అసలు ప్రియా గారు అసలు అగ్ని పరీక్షలో ఏం ఆడారో, ఏం టాస్క్లు చేశారో, ఏమి వొకాబులరీగా ఏం మాట్లాడారో నాకైతే ఏం అర్థం కాల. మీకేమైనా అర్థమైతే కామెంట్లు తెలియజేయండి నాకు. ఓటింగ్ ద్వారా ప్రియా లోపలికి వెళ్తున్నట్టు ఇక్కడ ఎలివేషన్ ఇచ్చారు. నాకు అది అర్థం కాల. దమ్ము శ్రీజ ఏమో నవదీప్ గారు పంపిస్తున్నట్టు చూపించారు. దమ్ము శ్రీజ అంత బాగా ఆడితే బోల్డ్ ఓట్లు పడ్డాయి బయట. ప్రియా ఏం ఆడింది లేదు, ఏమీ లేదు, కానీ ప్రియాని పంపిస్తున్నారు లోపలికి. ఏది ఓటింగ్ ద్వారా అంట, మళ్ళీ అది అర్థం కాల. నాకేమనిపించింది, ఇంతకన్నా బెటర్ కంటెస్టెంట్ చాలా మంది ఉన్నారు, చాలా మంది ఉన్నారు, ఇంతకన్నా బెటర్ కంటెస్టెంట్ ఉన్నారు కదా, వాళ్ళు పంపించకుండా ఏంటి అన్నట్టు అనిపించింది నాకు. మామూలుగా అయితే ప్రియాతో కలిపితే 5 మెంబర్స్ అయిపోయినట్టే. కానీ వెంటనే ఇది అయిపోయింది. నాసారి ఏంటంటే ఇంకా హౌస్ కి లాక్ చేసే టైం అయింది అన్నట్టు అంటుంటే ఈలోపు శ్రీముఖి వచ్చింది. శ్రీముఖి ఎంట్రీ ఇచ్చి నా కోసం ఒక కంటెస్టెంట్ లాగా పంపించండి అన్నట్టు సార్ రిక్వెస్ట్ చేస్తే ఆ బిగ్ బాస్ అడగాలన్నారు. ఆ బిగ్ బాస్ కన్నా నేనే ముందు చెప్తాను, బిగ్ బాస్ నో అంటారు, నేనే చెప్పేస్తున్నా, నేను ఇస్తున్నా పర్మిషన్ అన్నట్టు, ఒకళ్ళే కాకపోతే అన్నట్టు శ్రీముఖి అంటే ఆ ఒక్కళ్ళు సార్ థ్యాంక్స్ సార్ అని చెప్తే ఆ ఒక్కళ్ళని ఎవరిని సెలెక్ట్ చేసుకుంది శ్రీముఖి, మర్యాద మనిషిని సెలెక్ట్ చేసుకుంది. పర్లేదు, మర్యాద మనీషు ఆట తీరు కానీ అన్ని బాగానే అనిపించింది. తను స్ట్రాటజీస్ ప్లే చేయడం కానీ అగ్ని పరీక్షలో ఏదో ట్రై చేశాడు. గెలిచినా ఓడినా సరే ముందు ఆ బిగ్ బాస్ లోకి వెళ్ళే వాళ్ళు ఎలా ఉండాలంటే ఏదో ఒకటి కంటెంట్ క్రియేట్ చేసేవాళ్ళు కావాలి. సో మర్యాద మనీషు సరిపోతాడు కరెక్ట్ గా. సో అది బెస్ట్ సెలక్షన్ అనిపించింది శ్రీముఖిని మన అభిజిత్ ఉన్నారు కదా, అభిజిత్ శ్రీముఖి కలిపి సెలెక్ట్ చేశారంట. సో అది బాగా అనిపించింది. సో మొత్తం 6 కామనర్స్ 9 ఏమో సెలబ్రిటీస్ లోపలికి వెళ్ళిపోయారు అనమాట. ఇంకా నాకు సార్ ఏం చేశారంటే 6 కామనర్స్ కి లగ్జరీ 2 హౌసెస్ ఉన్నాయి లోపల. 6 కామనర్స్ కి ఏమో లగ్జరీ హౌస్ అని చెప్పి అందులో ఉండాలని చెప్పారు. 9 సెలబ్రిటీస్ కి రెంట్ హౌస్ అని చెప్పి బయట అవుట్ సైడ్ కి ఒక హౌస్ ఉంది, అది ఇచ్చారనమాట. సో వాళ్ళు ఇందులోకి రాకూడదు, ఓన్లీ ఫుడ్ కి వాటర్ కి మాత్రమే, బాత్రూమ్స్ ఇట్లా యూజ్ చేసుకోవడం మాత్రం ఇట్లా రావాలన్నట్టు చెప్పారన్నమాట.
ఓకే, ఇక్కడతో మన ఫస్ట్ ఎపిసోడ్ అయిపోయింది. మీకు నేను చెప్పిన అనాలిసిస్ నచ్చితే నాకు సపోర్ట్ చేయండి, నా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే లైవ్ కూడా ఒక 1 hour 2 hours లైవ్లో ఏం జరిగింది, అందులో ఏమైనా ఇంపార్టెంట్ కానీ ఏమైనా మంచిగా అనిపించుంటే అది కూడా ఒక వీడియో చేసి వెంటనే పెడతాను. సో ప్రతి ఎపిసోడ్లో ప్రతి అనాలిసిస్ చేస్తాను అనమాట. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.